బాలా రెస్టారెంట్కి మా ఫ్యామిలీ మెంబర్స్తో రావడం జరిగింది. ఈరోజు మా అబ్బాయి ఫ్రెండ్ సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ హోటల్లో అంటే భోజన ప్రియులకి మంచి టేస్టీ ఫుడ్. ఇక్కడ నన్ను బాగా ఆకర్షించింది ఏంటంటే సెల్ ఫోన్స్. ఇది మనం ఇంట్లో కూడా చాలామంది భోజనం చేస్తూ పక్క మాట్లాడుతుంటారు, భోజనం చేస్తూ చాటింగ్ చేస్తుంటారు, భోజనం చేస్తూ వీడియో కాల్లోకి వెళ్తారు. అంటే తినే తిండి మీద మీకు కాన్సన్ట్రేషన్ ఉండదు. మనం ఏం తింటున్నామో తెలీదు, ఏ అమ్మ కానీ భార్య కానీ ఏం వడ్డిస్తుందో తెలియదు. కాబట్టి ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సెల్ ఫోన్లేమో ఇలా బాక్స్లో పెట్టేస్తే ఈ మూటలు పెట్టి అందులోనే ఈ పెట్టిలోనే ఉంటుంది. మనం హాయిగా ఆనందంగా కుటుంబ సభ్యులతో ప్రేమపూర్వకంగా మంచి భోజనం చేయొచ్చు అని నా ఉద్దేశం. ఇంత మంచి కాన్సెప్ట్ పెట్టినందుకు ముందుగా బళ్ళా రెస్టారెంట్ యాజమాన్యం వారికి నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. నేను ఇంట్లో కూడా చాలాసార్లు చెప్తుంటాను, ఇక్కడే కాదు ఏ ఇంటికి వెళ్ళినా సరే దయచేసి మీరు తినేటప్పుడు టీవీ ఆఫ్ చేయండి, తినేటప్పుడు సెల్ ఆఫ్ చేయండి. ఆ ఉన్న 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు భోజనం మీద దృష్టి పెడితే మీరు ఈ మాత్రం తినేవాడు ఎంత తింటాడు, సంతృప్తిగా తింటాడు. నీకు సెల్ ఫోన్లో మాట్లాడితే నీకు టేస్ట్ తెలియదు, సెల్ ఫోన్లో మాట్లాడుతుంటే ఆ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఈ రెస్టారెంట్లో ఈ ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక దగ్గర కూర్చుంటాం. కాబట్టి అందరూ హాయిగా ఆనందంగా భోజనం చేసేటప్పుడు దయచేసి ఈ పెట్లో మన సెల్ ఫోన్ పెట్టినట్లయితే హ్యాపీగా ఉంటుంది. అందుకు గాను వీళ్ళు ఒక 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. మన కోసం మనం హాయిగా ఆనందంగా తినాలంటే మనకి ఇబ్బందికరమైనటువంటిదే సెల్ ఫోన్. అఫ్కోర్స్ మన ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ దేనికైనా దైనందిన జీవితంలో సెల్ లేకుండా ఉండదు. ఆ సెల్ ఫోన్ కూడా మనం తినేటప్పుడు కాస్త పక్కన పెడితే మరి ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు ఈ హోటల్కి రావడానికి కారణం మా అబ్బాయి బర్త్డే సందర్భంగా వచ్చాము. ఈ హోటల్కి రావాలని ప్రతి భార్య కోరుకుంటుంది. ఎందుకంటే హోటల్లో ఉన్నంతసేపైనా నా భర్త నా మాట వింటాడు కదా అని. ఇంటికి వస్తే ఎలాగా భర్త భార్య మాటలు వినరు, సెల్ ఫోనే చూసుకుంటారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. మా పూర్వకాలంలో ఫుడ్కి ఇంపార్టెంట్ ఇచ్చేవారు, కానీ చాలా ఆనందంగా ఆస్వాదిస్తూ తినేవారు. ఇప్పుడు సెల్ని ఆస్వాదిస్తూ తింటున్నారు. అందువల్ల ఆ కాన్సెప్ట్ బాగాలేదు. ఇది చాలా బాగుంది. ఈ హోటల్కి రండి, మీరు కూడా అనుభవించండి ఈ థ్రిల్.